ఈ దాడులు ఆగే విధానం ఏంటి, ఎట్లా వీటిని ఎవరు ఆపాలి, ఏ వ్యవస్థ ఆపాలి, ఎటుగాని సందిగ్ధ పరిస్థితిలో ఉంది ఇప్పుడు రాష్ట్రం? ఇప్పుడు వీళ్ళేమో విజయోత్సవాల్లో మునిగి ఉన్నారండి, ప్రముఖ నాయకులంతా కూడా. వాళ్ళు విజయోత్సవాల్లో మునిగి ఉన్నప్పుడు ఇటువంటి దాడులు జరుగుతున్నటువంటి వార్తలు వాళ్ళ చెవిలోకి వెళ్ళినప్పుడు 3 పార్టీల నాయకులు కూడా, 3 ప్రధాన పార్టీలు, బీజేపీ నాయకులు, ఆమె పురంధరేశ్వర్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముగ్గురు కూడా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ ప్రజలందరికీ కూడా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, మనం విజయాన్ని సాధించాము. ఏ నాయకుడికి వ్యతిరేకంగానో మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించాము. మనం ప్రజలకి దగ్గర కావాలనుకున్నప్పుడు దగ్గర అయ్యామని చెప్పి మనం అనుకున్నాము. సో మీరందరూ దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదు. తర్వాత విశ్వవిద్యాలయాలపైన దాడులు ఏంటి సార్? విశ్వవిద్యాలయాల వీసీలు, వైస్ ఛాన్సలర్ అనేది తెలుగులో మనం అడిగితే వైస్ ఛాన్సలర్ పదానికి తెలుగులో అర్థం కులపతి అని. ఏ కులం అది? చదువు అనేటువంటి ఒక కులానికి ఆయన అధిపతి. అంటే ఒక గవర్నమెంట్ అతనిలో ఉన్న మెరిట్నో సీనియారిటీనో చూసి ఒక ప్రొఫెసర్ని, విజ్ఞతతో ఉన్నవాడిని, తెలివిగలవాడిని తీసుకొచ్చి దాంట్లో ఆ వీసీగా కూర్చోబెడితే కనీసం మీరు అతనికి మర్యాద ఇవ్వకపోగా, చీఫ్ మినిస్టరు ఇది మామూలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కదా చీఫ్ మినిస్టర్ బొమ్మ అనేది తర్వాత ఏమైనా మార్చాలనుకుంటే మార్చవచ్చు. అప్పటిదాకా మీరు సంయమనం, విఘ్నత పాటించండి అని చెప్పి వీళ్ళంతా కూడా కనీసం ఈ రాత్రికైనా ఈ 3 నాయకులు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ కింద ఉన్నటువంటి వర్గానికి చెప్పగలిగితే తప్ప ఈ 4-5 రోజుల్లో విధ్వంసాలు ఎక్కువైపోయి తర్వాత మళ్ళీ ఇది వరకు పాతకాలంలో మేము చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్షనిజం, రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజం అనేది రాష్ట్రం మొత్తం కూడా చుట్టుకుంటుంది. విజయవాడలో ఎక్కడో చిన్న చిన్న హత్యలు జరిగాయి పాతకాలంలో మేము చిన్నప్పుడు, అవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే సార్, కొడాలి నాని అని వల్లభనేని వంశీ అనే వాళ్ళిద్దరూ ఒక కులానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండి ఇంకొక ఆ కులం యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి అతనికి సపోర్ట్ ఇవ్వలేదన్నటువంటి కారణంతోనే ఇవన్నీ కూడా అంటే వాళ్ళు తిట్టడం కూడా అలాగే తిడుతున్నారు. నువ్వు పలానా కులంలో పుట్టేవరా, నువ్వు ఎట్లా పుట్టేవరా అని తిట్టడం ఇవన్నీ. అంటే సరే వాళ్ళు ఆవేశంలో, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాయకులు దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తిట్టి ఉండొచ్చు, లేకపోతే అసభ్యంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇళ్ళ మీదకి పోయి దాడులు చేసి, అంటే ఇప్పుడు వీళ్ళు దొరికితే మీరు చంపేస్తారా? చంపేస్తే మీకు దొరికేది ఏంటి? వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్? ఈరోజు నువ్వు వాడిని చంపుతావు, రేపు నీ ఫ్యామిలీ ఏమవుతుంది? అంటే కక్షలు కార్పణ్యాలతో రాష్ట్రం మొత్తం కూడా నాశనం అయిపోవాలా? అంటే మీ విజయోత్సవం అనేది ఇదేనా? విజయోత్సవం అనేది పూలదండలతోనో స్వీట్లు పంచుకునో చేయాలి. ఇటువంటి పరిస్థితిని 3 నాయకులు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ గారికి విచక్షణాధికారాలు ఉన్నాయి. గవర్నర్ గారు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. తర్వాత పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థని, తర్వాత వీళ్ళు ఇప్పుడు కలెక్టర్లు ఉన్నారు కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ఎ మెజిస్ట్రేట్. కలెక్టరేట్ ప్రతి జిల్లాలోనూ కలెక్టర్, ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధిపత్యంలోనే ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అయిపోతే గవర్నర్ గారు మరి ఇప్పుడు వీళ్ళైనా కనీసం గవర్నర్ గారైనా రాష్ట్రపతికి కూడా వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి కూడా తెలిసింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా కొంతమంది బాధితులు కేసు వేశారు, హైకోర్టు కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. వీటన్నిటికంటే కూడా ప్రథమమైనది, ముఖ్యమైనది ఏంటంటే సార్, ఈ 4 పార్టీల నాయకులు ఖచ్చితంగా వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ కార్యకర్తల్ని ఫస్ట్ సంయమనం పాటించమని కోరాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఈరోజు కోరలేదంటే ఇది ఇంకొక 4 రోజులు వీళ్ళు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విధ్వంసాలు జరిగినాయంటే భారతదేశంలో ఇంతకన్నా ఘోరమైనటువంటి విపత్తు ఇంకోటి లేదు. కక్షలు కార్పణ్యాలతో ఏది తీసుకున్నా కోర్టులో వేస్తే ఏం చేస్తారు సార్? వాళ్ళకి ఇస్తారు, దాడులు చేయొద్దని చెప్తారు. దాడులు చేయించమని పోలీసు వాళ్ళు అయితే చెప్పరు, చేస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని మాత్రం చెప్తారు. ఇప్పుడు అదే పని వాళ్ళు ఇప్పుడు చేస్తే, ఇప్పుడు కలెక్టర్లను, ఎస్పీలు, డిఐజీలు, ఐజీలు ఆ పని చేస్తే సరిపోతుంది. దానికి పెద్దగా అధికారాలు ఏం కావాలి చెప్పండి? ఇక్కడ గవర్నర్ ఏమైనా మీరందరూ స్ట్రిక్ట్గా పాటించండి, అది వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగమే, అది వాళ్ళ డ్యూటీలో భాగం. దాన్ని వాళ్ళు చేస్తే కూడా అయిపోతుంది. అంటే మనం ఇంత పూర్వం కూడా మనం అవి కూడా మన అవలోకనం చేసుకుంటే అక్కడ కూడా 150 సీట్లు వచ్చినప్పుడు ఇటువంటి గొడవలు జరిగినాయా?
లేదే లేదు కదా. లేదు. అంటే వాళ్ళ నాయకుడు సంయమనం పాటించమని చెప్పినట్టే కదా. అవును. అందరూ విజయోత్సవాల్లో స్వీట్లు పంచుకున్నారు, టపాకాయలు కాల్చుకున్నారు, వాళ్ళ పార్టీ కార్యాలయాల ముందు వాళ్ళ సంబరాలు చేసుకుంటారు అంతే. అంతేగాని ఇటువంటి విధ్వంసాలకి పోయి ఏదో కులం ప్రాతిపదిక మీద లేకపోతే ఇంకొక ప్రాతిపదిక మీద 7వ తారీఖు సార్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఈ 4 రోజులు కనుక ఇదే అట్రిబ్యూట్ అయితే ప్రెసిడెంట్ రూల్ ఎందుకు ఇంపోజ్ అవ్వదు? దర్ మే బి ఛాన్స్ కదా. ఇప్పుడు మనకి ఎవరో ఒకరు రక్షించాలి. గవర్నర్ గారి చేతిలోనే కదా సార్ అది. అవును, ఇంకా సూపరేటివ్ పవర్స్ వస్తాయి ఆయనకి. ఇప్పుడు గవర్నర్ గారు విన్నపం ఇచ్చాం ఈ 4 రోజుల కోసం అంటారా? ఆబ్వియస్ గా సార్, ఎందుకంటే ఇప్పుడు ఎంత విధ్వంసం జరుగుతున్నప్పుడు ఎక్కడో దగ్గర నియంత్రించబడాలి కదా అది. ఇప్పుడు ఇది రావణ కాస్ట్ లాగా రాష్ట్రం అంతా ప్రబలిపోయి ఇప్పుడు వంశీ గారు లేకపోతే నాని గారు లేకపోతే ఈ దెందులూరు ఇలాంటి పాకెట్ సెన్సిటివ్ పాకెట్స్ కింద అడ్రస్ అవుతున్నాయి ఇప్పుడు మాచర్ల ఇలాంటివి. ఈ నాయకులు వేరు, కార్యకర్తలు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసి తప్పించుకు తిరుగుతూ లేదా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి లేదా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కొట్టుతున్నారు అక్కడ. అప్పుడు ఎక్కడో దగ్గర దీని ప్రొటెక్షన్ నాయకులు 3 పేర్లు చెప్తున్నాం, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అబ్బాయి చౌదరి, ఇట్లా ఎవరో కొన్ని పేర్లు మాత్రమే మనం చెప్తున్నాం. అనంతపురం జిల్లా కూడా అదే పరిస్థితి అండి.